శ్రీమంతుడు. ఈ కథను రచించిన వారు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో మే 2012లో ప్రచురితమైంది. గ్రేడ్ 1 తెలుగు పండిట్గా నేను విజయనగరంలో రిటైర్ అవ్వడం, అనంతపురంలో ఉన్న అబ్బాయి ప్రమోషన్ మీద శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ అవ్వడం కొద్ది రోజుల వ్యవధిలో జరిగాయి. అబ్బాయి కోడలు పట్టుపట్టడంతో నేను జానకి వారి వద్దకు తరలి వెళ్ళిపోయాం. సాలూరులో ఉన్న పాత కాలం నాటి ఇల్లు అమ్మకానికి పెట్టాను. అప్పటికే సాలూరులోని మిత్రుడు 4 సార్లు ఫోన్ చేశాడు. ఇల్లు బాగు చేయించుకోవడమో అమ్మేయడమో చెయ్యమని, ఇల్లు కొనుగోలుకి బేరం వచ్చిందని, వచ్చి మాట్లాడమని. ఆ ఉదయం మిత్రుడి దగ్గర నుండి ఫోన్ రావడంతో మధ్యాహ్నం సాలూరికి ప్రయాణమయ్యాను. బంగాళా నుండి బయలుదేరాక ఒకసారి అబ్బాయితో కూడా చెప్పి వెళ్ళిపోదామా అని వాడి ఆఫీస్ వైపు నడిచాను. ఆ రోజు అర్జీలు స్వీకరించే దినం కనుక వాడి ఛాంబర్ బయట చాలామంది జనం ఉన్నారు. ఒక్కొక్కరినే లోనికి పంపుతున్నాడు బిళ్ళబంట్రోతు. నన్ను చూసి నమస్కారం పెట్టి లోనికి తీసుకుని వెళ్ళాడు సాదరంగా. అబ్బాయికి కాస్త తీరిక చిక్కాక సాలూరు ప్రయాణం విషయం చెప్పొచ్చని ఆ రోజు దినపత్రిక తిరగేస్తూ కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాను. అతడి ఛాంబర్లోనే ఓవైపు దినపత్రిక తిరగేస్తూనే అర్జీదారుల మాటలు వింటున్నాను అన్యమనస్కంగా. ఎవరో వృద్ధుడు ప్రభుత్వ సహాయం కోసం తాను పెట్టుకున్న అర్జీని స్వీకరించడానికి ఆఫీసులో అభ్యంతరం చెబుతున్నారని, తనకి పెద్ద ఆపరేషన్ అవసరమని, ఆ ఖర్చు భరించే స్థితిలో తాను లేడని, తన దరఖాస్తుని సానుభూతితో పరిశీలించి ఆపరేషన్కి అయ్యే ఖర్చు మంజూరు చేయవలసిందని ప్రాధేయపడుతున్నాడు. నిబంధనలకి లోబడి మాత్రమే తాను మంజూరు చెయ్యగలనని, వారు చెప్పే అభ్యంతరం సహేతుకమైనదేనని అబ్బాయి నచ్చచెప్తున్నాడు. ఆ వృద్ధుని గొంతు, రూపము పరిచయం ఉన్నట్టే తోస్తోంది. కానీ అతడు ఫలానా వ్యక్తి అని గుర్తించలేకపోతున్నాను. అతన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో నేనుండగా విచారవదనంతో అతడు కదిలి వెళ్ళిపోయాడు. నాతో మాట్లాడడానికి వీలుగా ఓ 5 నిమిషాలు లోనికి ఎవ్వరినీ పంపవద్దని బిళ్ళబంట్రోతుతో చెప్పి సీట్లోంచి లేచి వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుంటూ, ఏమిటి నాన్న ఇలా వచ్చారు అన్నాడు అబ్బాయి. 2 కప్పుల్లో కాఫీని పోసి మా ఎదురుగా పెట్టాడు బంట్రోతు. నా సాలూరు ప్రయాణం గూర్చి చెప్పాను కాఫీ చప్పరిస్తూ. ఎంతో కొంత ధరకి అమ్మేసి వచ్చేయండి నాన్న, అక్కడ మనం ఉంటామా ఏమిటి అన్నాడు నా నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ. కాఫీ తాగడం పూర్తయ్యాక కప్పు బల్ల మీద పెట్టి నేను లేచాను. అబ్బాయి కూడా లేచి తన సీట్లోకి వెళ్ళిపోయాడు. బయలుదేరబోతూ ద్వారం వద్ద నుండి వెనక్కి వచ్చి అంతకు మునుపు వచ్చిన వృద్ధుని దరఖాస్తునోసారి చూపించమన్నాను అబ్బాయితో. నా వైపు కుతూహలంగా చూస్తూ బల్ల మీదున్న పేపర్ని నాకిచ్చాడు. పాపం అతనికి సహాయపడడం కుదరడం లేదు. జబ్బు ముదిరిపోయింది. 1-2 రోజుల్లో వైద్యం అందకపోతే పరిస్థితి విషమించవచ్చు అన్నాడు నిర్లిప్తంగా. అతడి దరఖాస్తు పరిశీలించాక అతనెవరో తెలుసుకున్నాను. గబగబా నడుచుకుంటూ బయటపడ్డాను. అప్పటికే అతడు వెళ్ళిపోయాడు. ఆ పరిసరాలన్నీ గాలించాను. తటస్థపడలేదు. భారమైన మనసుతో జీపు వైపు నడిచాను. కాలపురుషుని కుంచె ప్రభావం అతడి బాహ్యస్థితిని పూర్తిగా మార్చేసింది. బస్ కాంప్లెక్స్లో నన్ను దించేసి జీప్ తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవర్. బస్సులో కిటికీ పక్కన కూర్చున్నాను. బస్ కదిలింది. అతడి గూర్చి ఆలోచిస్తుంటే మనసు భారమవుతోంది. తాత్కాలికంగా అతని తలుపులను మరిచిపోదామనే నా ప్రయత్నం ఫలించలేదు. తలుపుల సీమకు పటిష్టమైన ప్రహరీ కట్టినా ఏదో సందు చూసుకుని వచ్చేస్తున్నాడు దాసు. మంచి మనస్సుతో చేసే కొన్ని కార్యాలు చిన్న చిన్నవైనా సరే చరిత్రలో మహత్కార్యాలుగా మిగిలిపోతాయి. రామాయణంలో సేతు నిర్మాణ కార్యంలో బుడత జీవి ఉడత చేసిన సహాయం ఏపాటిది? మహాసింధువులో బిందు పరిమాణం పాటి కూడా చేయదు. అయినా ఉడతా భక్తి రామాయణ కావ్యంలో స్థిరంగా నిలిచిపోయింది. సాధారణ మానవులు ఒక్కోసారి నిస్వార్థంతో చేసే మంచి పనులు మానవత్వాన్ని పరిమళింపచేస్తూ మనసు పొరల్లో కలకాలము నిలిచిపోయేలా నిక్షిప్తమైపోతాయి.
వెన్నలాంటి మనసుతోనూ అమృత కలశం లాంటి హృదయంతోనూ ఒకనాడు నాకు చేరువయ్యాడు దాసు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజులవి. అప్పటికే నాకు వివాహం జరిగిపోయింది. చాలని జీతంతో ఆ ఊళ్ళో ఓ చిన్న ఇల్లు తీసుకుని కాపురం పెట్టాను. ఆ రోజుల్లో ఇంటి అద్దె, పాల ఖర్చు, పచారీ సామాన్ల ఖర్చు తప్ప ఇతరత్ర ఏ ఖర్చులు ఉండేవి కావు. దగ్గో జ్వరమో వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఔన్స్ గ్లాసులో కాసిన్ని రంగునీళ్లు నోట్లో పోసి పంపించేసేవారు. నా సంపాదనకు తగ్గ రీతిలోనే సర్దుబాటు చేసుకుంటూ ఇంటిని తీర్చిదిద్దేది జానకి. నెలాఖరు రోజుల్లో కాస్త ఇబ్బంది పడవలసి వచ్చినా సాఫీగా సాగిపోయేది సంసారం. రోజు ఉదయం 10 గంటలకు భోజనం చేసి స్కూలుకు వెళ్ళిపోయేవాణ్ణి. తిరిగి ఇల్లు చేరడం సాయంత్రం 5 దాటిన తర్వాతనే. మా ఇంటి సమీపంలో తినుబండారాల బడ్డీ ఒకటి ఉండేది. రోజు స్కూలుకి వెళ్ళడం రావడం ఆ బడ్డీ పక్కనుండే. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే సమయానికి బడ్డీవాడు వేడివేడి పకోడీలు చేసేవాడు. పకోడీల వాసనతో ఆ ప్రదేశం అంతా ఘుమఘుమలాడిపోయేది. బడ్డీ సమీపించగానే నా నడక నెమ్మదించేది. కొన్ని సెకండ్లు ఆ వాసన్ని తృప్తిగా ఆగ్రాణించేవాణ్ణి. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత నాలోని జిహ్వచాపల్యాన్ని నియంత్రించుకోలేకపోయాను. వరుసగా 4 రోజులు ఒక్కో పావలా పెట్టి పకోడీలు కట్టించుకుని ఇంటికి వెళ్లేవాణ్ణి. అతడి చేతుల్లో ఏ మహత్తుందో కాని అమృత తుల్యంగా ఉండేవి అతను చేసిన పకోడీలు. 4 రోజులైపోయాక నా జేబులు ఖాళీ అయిపోయాయి. అతని బడ్డీ సమీపించగానే తల వంచుకుని వచ్చేస్తున్నానో రోజు. మాస్టారు, అలా వెళ్ళిపోతున్నారే, ఇదిగో మీ పొట్లం, తీసుకుని వెళ్ళండి, వెనక నుంచి బడ్డీ వాని కేక. అతన్ని సమీపించి మొహమాటంగా ముఖం పెట్టి, ఈరోజు వద్దులే దాసు అన్నాను. ఏం మాస్టారు, బాగోలేవా అన్నాడు అమాయకంగా. ఇతర తినుబండారాల గూర్చి నాకు తెలియదు గాని అతడి చేసే పకోడీలను మాత్రం బాగా లేవు అని. ఆఘ్రాణ ఆస్వాదనేంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్న ఏ మానవ మాత్రుడు అనజాలడు. నీ పకోడీలు బాగులేవని అనే సాహసం చేయగలనా దాసు అన్నాను నొచ్చుకుంటూ. మరి తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారే? 2 మోదుగా ఆకుల్లో అప్పుడే దేవిన పకోడాలు పొట్లం కడుతూ అన్నాడు. ఈరోజు వద్దులే దాసు అన్నాను ఖాళీ జేబులు తడుముకుంటూ. నా అవస్థ అతను కనిపెట్టేశాడు. ఓహో, పైసలు లేవా మాస్టారు, తర్వాత ఇద్దరుగాన్లేండి, ఇవిగో దీన్ని తీసుకెళ్ళండి అంటూ బడ్డీ దిగివచ్చి పొట్లాన్ని నా చేతుల్లో పెట్టాడు బలవంతంగా. వద్దు దాసు అంటూ వారించబోయాను. భలే వారే మాస్టారు, పైసలున్నప్పుడు ఇద్దరుగాని పర్వాలేదు, తీసుకెళ్ళండి అని చెప్పి బడ్డీ ఎక్కేశాడు. పొట్లం తీసుకుని ఇంటి ముఖం పట్టాను. అలా రోజు జగన్నాథ దాసుకి 1 పావలా బాకీ పెట్టడం ప్రారంభించవలసి వచ్చింది. ఆ నెల జీతం అందుకునేసరికి దాసు బాకీ 8 రూపాయలై కూర్చుంది. నా నెల బడ్జెట్కిది అదనపు భారమైపోయింది. ఇంటి అద్దె, నిత్యావసర సాదర ఖర్చు, పాల ఖర్చు పోగా 3 రూపాయలు మాత్రమే మిగిలాయి చేతిలో. రుణభారం ఎంత దుర్భరమైనదో జీవితంలో మొదటిసారి అనుభవానికొచ్చింది. ఇక ఆ రుణభారం పెంచుకోకుండా ఎలాగైనా కొన్ని నిత్యావసర ఖర్చులు కుదించుకుని వచ్చే నెలలో జగన్నాథదాసు బాకీ తీర్చివేయాలని ఒక దృఢ నిశ్చయానికొచ్చాను. అతడి బడ్డీ ఎదురుగా వెళితే మరో 8 రూపాయలు ఆ నెలలో పెరుగుతుందనే భయం వల్ల అతడి కంట పడకుండా మరో వీధి గుండా స్కూలుకెళ్లడం మొదలుపెట్టాను. రాత్రులు నిద్రపోయేటప్పుడు అతడి బాకీ గుర్తుకొచ్చేది. బాకీ తీర్చకుండా ముఖం చాటేసుకుంటున్నానని అతడు భావిస్తున్నాడేమోననే శంకతో కలత చెందేవాణ్ణి. ఓ రోజు సాయంత్రం ఇల్లు చేరుకుని కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని టీచింగ్ నోట్స్ రాసుకుంటున్నాను. జానకి వంట చేసుకుంటోంది లోపల. వీధి తలుపు చప్పుడైతే లేచి వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా దాసు. నివ్వెరపోయాను క్షణకాలం. రా దాసు అంటూ లోపలికి ఆహ్వానించాను తొట్రుపడుతూ. ఏదో పెద్ద అపరాధం చేసిన భావం నన్ను కృంగదీస్తోంది. అప్పు ముప్పు అక్క చెల్లెళ్ళంటారు. 1వ తేదీ గడిచిపోయి వారం రోజులైంది. బాకీ తీర్చలేదని నిలదీస్తాడేమోననే భయం నా వెన్నులో ప్రవహిస్తోంది. మాస్టారు, సాయంత్రం షాపుకి రావడం మానేశారే అన్నాడు చనువుగా నా ముఖంలోకి చూస్తూ. అతడు కుర్చీలో కూర్చోకుండా కుర్చీ పక్కకు జరిపి నేల మీద కూర్చున్నాడు.
సంచి పక్కన పెట్టుకుని. అయ్యో, నేల మీద కూర్చుంటున్నావా? కుర్చీలో కూర్చో దాసు అన్నాను. మాస్టారు, మీ ఎదుట కుర్చీలో కూర్చునేటంతటి వాడినా అన్నాడు వినమ్రంగా. కొన్ని కారణాల వలన వెనక వీధి గుండా స్కూలుకి వెళ్ళవలసి వస్తోంది. అందుకే నీ షాపుకి రాలేకపోతున్నాను అన్నాను నేరం చేసిన వాడిలా. అది సరే, పొట్లం తీసుకోవడానికి కూడా రావటం లేదు. ఎంత దూరం ఉందన్నా షాపు అన్నాడు. ఇక అసలు విషయం చెప్పక తప్పదు. నా బాకీ 8 రూపాయలు అయిపోయింది. ఈ నెలలో తీర్చలేకపోయాను. వచ్చే నెలలో బాకీ తీర్చేశాక వచ్చి తీసుకుంటాను అన్నాను మొహమాటంగా. ఏమిటి మాస్టారు, ఇప్పుడు మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు అన్నాడు బాధపడుతూ. అడగకపోవడం నీ మంచితనం. ఉన్న బాకీ చెల్లించకుండా ఇంకా బాకీ పెంచుకుంటూ పోవడం మంచివాళ్ల పద్ధతి అనిపించుకోదు అన్నాను. అదంతా నాకు తెలియదు. అంతంత పెద్ద మాటలు నాకు అర్థం కావు. మాస్టారు, మీరు రోజు షాపుకొచ్చి పొట్లం తెచ్చుకోవాలి. లేకపోతే ఇలా షాపు విడిచిపెట్టి రోజూ నేను రావాల్సి వస్తుంది. నేను వెళుతున్నా, ఇదిగో దీన్ని ఉంచండి అంటూ సంచిలోంచి పొట్లం తీసి నా చేతిలో పెట్టేసి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను స్థాణువై ఉండిపోయాను. మూర్తిభవించిన మంచితనంతో అతడు త్రివిక్రముడుగా పెరిగిపోగా నేనొక పొట్టి బాపడిలా మిగిలిపోయాను. కొన్ని రోజుల అనంతరం నాకు స్థానచలనం కలిగింది. జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారి బంధువు ఒక ఆయన కర్నూలు నుండి తన సొంత జిల్లా అయిన మా జిల్లాకు బదిలీపై వచ్చాడు. ఆయన్ని జిల్లా కేంద్రంలో ఉంచుకోవాలని ప్రెసిడెంట్ గారి ప్రయత్నం. కానీ దూరం నుండి వచ్చిన ఆయనకి సరాసరి జిల్లా కేంద్రంలో వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తే తనకి మాట వస్తుందని జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మా ఊరి బడికి వేశారు. అతడి కోసం ఖాళీ ఏర్పాటు చేయడం కోసం నన్ను జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. జిల్లా కేంద్రంలో మనుగడ సాగించడం నాకు కష్టతరం అవుతుందని ఆర్డర్ అందిన వెంటనే బోర్డు కార్యాలయంలో మొరపెట్టుకున్నాను. బోర్డు కార్యాలయంలో సూపరింటెండెంట్ గారు నాకు పరిచయస్తులు. నా బదిలీలోని చిదంబర రహస్యాన్ని వెల్లడించారు. నా పట్ల సానుభూతితో నా ట్రాన్స్ఫర్ని డెప్యూటేషన్గా మార్చారు. ఆ 2 నెలలు జిల్లా కేంద్రంలో బ్రహ్మచారి జీవితం గడపవలసి వచ్చింది. ఊర్వశి శాపం అర్జునుడికి అజ్ఞాతవాసం కాలంలో ఉపయోగపడినట్లు ఈ తాత్కాలిక బదిలీ నాకు ఓ విధంగా ఉపకరించింది. నెలలు నిండడం వల్ల జానకి అదే కాలంలో పురిటికి వెళ్ళింది. నాకొచ్చే డెప్యుటేషన్ అలవెన్స్ టౌన్లో నా ఖర్చులకు కలిసి వచ్చింది. నాకిచ్చిన మాట నిలుపుకోవాలనే తపన వలనో లేక తన బంధువును త్వరగా టౌన్కి తీసుకుని పోవాలనే ఆదుర్దా వలనో సరిగ్గా 2 నెలలు నిండేసరికి నాకు యథాస్థానానికి సదరు ప్రెసిడెంట్ గారి బంధుసత్తముడికి జిల్లా కేంద్రానికి ఏకకాలంలో బదిలీ ఆర్డర్లు వచ్చాయి. బ్రతుకు జీవుడా అనుకుని 2 నెలలుగా తాళం పడి ఉన్న ఇంటి తలుపులు తెరిచాను. ఆ 2 నెలల కాలంలో సంభవించిన మార్పులు పెద్ద చారిత్రాత్మకమైనవి కాకపోయినా నా జీవితంలో గుర్తుంచుకోదగ్గవే. ఒకటి సంతోషకరమైనది, జానకి మగబిడ్డను ప్రసవించింది. ఇక రెండవది విచారకరమైనది. అదే జగన్నాథదాసు ఊరు విడిచి వెళ్ళిపోవడం. హోటల్ వ్యాపారంలో దివాలా తీసి కుటుంబ సమేతంగా ఎక్కడికో వెళ్ళిపోయాడట. మరో జీవనోపాధి వెతుక్కుంటూ జీవిత పదంలో ఎదురైన అగాధాలపైన తెలివిగా వంతెనలు నిర్మించుకుని సాగిపోతారు వ్యాపార దక్షత గలవారు. కరుణ, మంచితనం అనే బంధనాల్లో చిక్కుకుని వంతెనలు నిర్మించుకోలేని వారు అగాధాలలో పడిపోతారు. అలా 2వ కోవకు చెందినవాడు దాసు. అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా అరువులిచ్చేసి అవి వసూలు కాకపోవడం వల్ల దివాలా తీసి వెళ్ళిపోయాడని అతని ఇంటి పక్కన ఉన్న బట్టల దుకాణం యజమాని చెప్తుంటే విలవిల్లాడిపోయాను. దాసుకి బాకీ ఉన్నవాళ్లలో నేను ఒకణ్ణి. చాలా కాలం అతని కోసం అన్వేషణ కొనసాగించాను. అతని ఉనికి లభించలేదు. జీవితంలో ఒడిదుడుకులు అతడి జ్ఞాపకాలను మసకబార్చాయి. మా అబ్బాయి పుట్టినప్పుడు నా ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కనుమరుగైన దాసు ఈ పరిస్థితుల్లో తారసిల్లాడు. అది అతన్ని మృత్యుదేవత తరుముకుని వస్తున్న తరుణంలో బాధతో కళ్ళు మూసుకున్నాను. ఆశించిన దానికంటే ఎక్కువ పలికింది ఇల్లు. బేరసారాలు, రాతకోతలు పూర్తయ్యేసరికి 2 రోజులు పట్టింది. డబ్బు తీసుకుని హుటాహుట్న బయలుదేరి ఇల్లు చేరుకున్నాను. 25,000 నా వద్ద ఉంచుకుని
మిగతా సొమ్ము అబ్బాయికి ఇచ్చేస్తూ 25,000 నా దగ్గర ఉంచుకుంటున్నాను. ఇదిగో మిగతా సొమ్ము నీ అకౌంట్లో వేసుకో. ఈ 25,000 ఏం చేయబోతున్నారు అని అడక్కు, సావకాశంగా నీకు వివరిస్తాను అన్నాను. జానకి కోడలు నా వైపు కుతూహలంగా చూస్తూ ఉండడం గమనిస్తూనే ఉన్నాను. నాకు మీరు వివరణ ఇవ్వడమేమిటి నాన్న? అంత సొమ్ము మీ వద్దనే ఉండనివ్వండి. మీరు అమ్మ మీ ఖర్చులకు వినియోగించుకోండి. మీ ఖర్చుల గురించి వివరణలు ఇచ్చి మమ్మల్ని నొప్పించకండి అన్నాడు అబ్బాయి. వెంటనే నా మాటలకి కాస్త కలత చెందినట్టు కనిపించాడు. నా కోసం కాదురా అబ్బాయి, వేరే పని మీద వినియోగించదలిచాను. ఎప్పటికైనా ఈ విషయం మీకు చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. ఇక మిగిలిన సొమ్మంటావా? నీ అకౌంట్లో ఉంటే హైదరాబాద్ స్థలంలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అన్నాను వాడిని ఊరడించే ప్రయత్నం చేస్తూ. ప్రస్తుతానికి అమ్మకు ఇవ్వండి నాన్న, తర్వాత చూద్దాం అని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయాడు. జగన్నాథదాస్ చిరునామా ఆ రోజు అబ్బాయి ఛాంబర్లో చూసిన దగ్గర నుండి మాటి మాటికి మన్నం చేసుకుంటూనే ఉన్నాను. అయితే రిక్తహస్తాలతో వెళ్లడానికి మనస్కరించగా ఈ 4 రోజులు ముఖం చాటు చేసుకున్నాను. అబ్బాయి వెళ్ళిపోయాక రిక్షాలో బయలుదేరాను దాసు ఇంటికి. మంచితనానికి అద్దం పడుతూ నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపిన దాసుని కష్టకాలంలో ఆదుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. అతడు నన్ను పోల్చుకోగలడో లేదో గమనించాలి. ఆనాడు నేను పడిన బాకీ అతడికి జ్ఞప్తికి తేవాలి. అతడి కుటుంబానికి ఏదైనా సహాయం అబ్బాయి ద్వారా చేయించడానికి ప్రయత్నిస్తానని సాంత్వన కలిగించాలి. అతన్ని హాస్పిటల్లో వెంటనే చేర్పించి ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ జరిగాక అతడి కళ్ళల్లో ద్యోతకమయ్యే కాంతులు తృప్తిగా వీక్షించాలి. శివాలయం చేరుకున్నాం బాబయ్య అన్న రిక్షావాడి పిలుపుతో వాస్తవంలోకొచ్చాను. రిక్షా దిగి ఎదురుగా ఉన్న కిళ్ళీ షాపులో దాసు ఇల్లు గురించి వాకబు చేశాను. అతడు చెప్పిన కొండ గుర్తులు ఆధారంగా చేసుకుని దాసు ఇల్లు చేరుకున్నాను. పాడుపడిన చిన్న పెంకుటిల్లు అది. ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. నా గుండె ఒక్కసారి లయ తప్పింది. జనాన్ని తప్పించుకుంటూ ఆత్రంగా నడిచి వెళ్ళి గుమ్మం వద్దకు చేరాను. సావడిలో నిర్జీవంగా పడి ఉన్నాడు దాసు. ముసలి వయసులో ఉన్న ఒక స్త్రీ, నడి వయసులో ఉన్న ఒక ఆయన మృతదేహం మీద పడి విలపిస్తున్నారు. ఆమె అతడి భార్య. ఆ నడి వయస్కుడు అతడి కొడుకు అని పోల్చుకున్నాను. కురంగ సాబకంలా కుప్పిగంతులు వేస్తూ ఆడుకుంటూ దాసు ఇంటి ముందర తారసిల్లేవాడు ఆ పిల్లడు. ఆ రోజుల్లో పరిస్థితుల ప్రభావం వలన యవ్వనానికి త్వరగా వీడ్కోలు పలికి వార్ధక్యాన్ని వశం చేసుకున్నట్టున్నాడు. వారిని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. ఈ బడుగు జీవికి ఇంతటి బంధుసత్తముడెవరున్నారా అనే సందేహం వలన కాబోలు అక్కడ చేరిన జనం నన్ను మార్చి మార్చి చూస్తున్నారు. సానోటి పేదోడు బాబు, ఈ కార్యం ఎట్టా గడుస్తాదో నా పక్కన నిలబడి ఎవరో అంటున్నారు. అతడు పేదవాడు కాడు, మంచితనమనే ధనాన్ని పుష్కలంగా సొంతం చేసుకున్న శ్రీమంతుడు. అతడికి రుణపడిపోయి తీర్చలేక మిగిలి ఉన్న పేదవాణ్ణి నేను అని గొంతెత్తి చెప్పాలనిపించింది. నోటంట మాట పెగలడం లేదు. కళ్ళు చెమ్మగిల్లాయి. నిండు మనసుతో అంజలి ఘటించాను దాసు భౌతికాయానికి. తర్వాత కాస్త తేరుకుని విలపిస్తున్న అతడి కొడుకు భుజం తట్టాను ఆప్యాయంగా. అతడు లేచి నిలబడ్డాడు వినయపూర్వకంగా చేతులు కట్టుకుని. ఇది ఉంచుకో బాబు, అవసరపడుతుంది వణుకుతున్న స్వరంతో మెల్లగా చెప్పి నేను తెచ్చిన సంచిని అతడి చేతిలో పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికొచ్చాను. అయినా బాకీ తీర్చలేకపోయాననే బాధ మిగిలిపోయింది. కథ సమాప్తం.